మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? మీరు చాలా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం చదువుతున్న కొలది మనలో జీవపు ఊటలు పుడతాయి. జీవము మనలోనికి వస్తుంది, క్రొత్తదనం మనలోనికి వస్తుంది. మన మైండ్లో ఉన్న చికాకు, మన హృదయంలో ఉన్న బాధ, వేదన, దుఃఖం అంతా కూడా ఎక్కడ పోతుందండి? మనుషులతో మాట్లాడితే ఇంకా ఎక్కువైతుంది. పరిస్థితులను చూసి ఆలోచిస్తే ఇంకా గుండె బరువైపోతుంది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో, ఎప్పుడైతే దేవునితో మాట్లాడతామో, ప్రశాంతమైన వాతావరణం, ప్రభా నీవంతా చూసుకో అంటే చూడండి, చాలా భయంకరమైన పరిస్థితిలో పౌలు నడి సముద్రంలో ఖైదీలను తీసుకొని వెళ్తున్న పరిస్థితిలో అలలు ముంచి వేస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. కానీ ఆయన ఖైదీలందరితో మాట్లాడుతున్నాడు. మన దేవుడు అద్దరికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం, ఆయన ప్రార్థన, తను బ్రతికాడు, తనతో ఉన్న ప్రజలందరినీ బ్రతికించాడు. దేవుని బిడ్డ, నీ విశ్వాసము, నీ కుటుంబము, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ సంఘస్థులు, నీ సమాజస్తులు అందరూ బ్రతుకున్నట్లుగా నీకు ఒక విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం చాలా దృఢముగా ఉండాలి. దేవునితో నడిచే విషయంలో ఎక్కడ రాజీ పడొద్దు. నీ పరిస్థితులను చూసుకొని అస్సలు కృంగిపోవద్దు. ఎంత ఉప్పొంగుతూ ఉంటే పరిస్థితులు, అంతగా దేవుణ్ణి స్తుతించాలి, అంతగా దేవుణ్ణి గట్టిగా పెనవేసుకోవాలి. అప్పుడు ఒక మహిమ నిన్ను ఆవరిస్తుంది, ఒక ధైర్యం నీకు వస్తుంది. ఏ ప్రజల మధ్యలోనైనా నువ్వు చాలా ధైర్యముగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా నిలబడగలుగుతావు. కనుకనే ప్రార్థించాలి అని చెప్తున్నాను. ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. భయపడకు, నేనే యెహోవానగు నేనే, నీ దేవుడైన యెహోవానగు నేనే. ఏమంటున్నాడు? భయపడకుండా నడవండి అని చెప్తున్నాడు. ఏం చేస్తాడట? మన చేతిని పట్టుకుంటాడు. చూడండి, మన చెయ్యిని దేవుడు పట్టుకున్న తర్వాత మనం తప్పిపోవడం కానీ, తొలగిపోవడం కానీ, కృంగిపోవడం కానీ, గుంటలో పడడం కానీ, నష్టపోవడం కానీ ఇంకా ఏం జరగదండి. దేవుడే చేయి పట్టుకొని ఉంటే నీ గమ్యానికి ఆయన సురక్షితంగా చేరుస్తాడు. మనుషులు నమ్మితే మోసపోతావేమో, ఇంకా దేన్ని నమ్మితే మోసపోతావేమో, కానీ దేవుణ్ణి నమ్మితే, దేవుడు నీ చేయి పట్టుకుంటే నీకు మోసం అనేది జరగదండి. అందుకనే ధైర్యముగా ఉండి, దేవుడు మన చేయి పట్టుకున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నేను ప్రతి విషయంలో విజయమునే పొందబోతున్నాను, నా జీవితంలో అద్భుతం చూడబోతున్నాను, ఖచ్చితంగా నా దేవుడు నాకు చేసిన వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయని నమ్మి ప్రభును స్తుతిస్తూ ఉండండి. మరల వాక్యాన్ని చదువుకుంటూ ఉండండి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. వాక్యముతో ఒకరిని ఒకరు బలపరచుకోండి. కుటుంబంలో, బంధువులలో, స్నేహితులలో వాక్యం ఎత్తిపట్టి బలపరచుకోండి. మీకు బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడాలనిపించినప్పుడు వాక్యాన్ని ఎత్తిపట్టి, నా ప్రభు ఏం చెప్పాడు, ఎందుకు కృంగిపోతున్నారని వాక్యాన్ని ఎత్తిపట్టి మీరు మాట్లాడుతూ ఉండండి. అద్భుతముగా నీ జీవితము, నీ తలరాత, నీ భవిష్యత్తును ప్రభు మార్చబోతున్నాడు. కనుక వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. మంచి కామెంట్ పెట్టండి. ప్రభును స్తుతించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, ఎంతమంది భయముతో, బాధతో, వ్యాధితో ఉన్నారో వారిని స్వస్థపరచండి. అయ్యా, ప్రతి ఒక్కరి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి. అయ్యా, చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. అయ్యా, ప్రతి ఒక్కరి మీద నీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, కోర్టు కేసులు కొట్టివేయండి, ఆస్తి తగాదలను తొలగించండి. నీ బిడ్డలు ప్రభువా ఎక్కడ కృంగిపోయినారో వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం. ఏ విషయంలో భయపడుతున్నారో భయము లేకుండా ఈ సంవత్సరం అంతా నీ ఆశీర్వాదం, నీ దయ వారిని ఆవరించి ఉండునుగాక. నీ మహిమతో నింపమని అయా నీకు స్తుతి ఘనత చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.